సో థ్రెడ్మిల్ టెస్ట్ అనే దాన్ని మనం ఎక్సర్సైజ్ టెస్టింగ్ ఆర్ ఎక్సర్సైజ్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్గా డిస్క్రైబ్ చేస్తాము. ఈ థ్రెడ్మిల్ టెస్ట్ ఎందుకు చేస్తాము అంటే, నార్మల్గా చాలామంది పేషెంట్స్కు మైనర్ ఈసీజీ చేంజెస్ ఉన్నాయి, అప్పుడప్పుడు మాకు నొప్పి వస్తుంది, అప్పుడప్పుడు ఊపిరి తీసుకోలేకున్నాము అనే సిమ్టమ్స్తో వచ్చిన వాళ్ళకి ఏదైనా హార్ట్ కండిషన్ గురించి మనం స్క్రీనింగ్గా మన హార్ట్లో ఏమైనా బ్లడ్ సప్లై ఏమైనా తగ్గిందా అనే దానికి ఐడెంటిఫై చేయడానికి ఒక స్క్రీనింగ్ టెస్ట్గా ఉపయోగపడుతుంది. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ భాగంగా ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, నార్మల్గా మనం జిమ్లో యూజ్ చేసే థ్రెడ్మిల్ లాగే ఉంటుందండి మిషన్. సో అలాంటి మిషనే, దాంతో సర్టెన్ ఎలక్ట్రానిక్ పారామీటర్స్ అటాచ్ అయి ఉంటాయి. సో ఈసీజీ మనకు చేసేలాగానే చెస్ట్ లీడ్స్ కనెక్ట్ చేస్తారు. చెస్ట్ లీడ్స్ కనెక్ట్ చేసిన తర్వాత బీపీ కఫ్ కూడా టైఅప్ చేసి ఉంటారు. సో ఈ థ్రెడ్మిల్ టెస్ట్లో మనకు రొటీన్గా మానిటర్ చేసేటివి ఒకటి హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ అండ్ కంటిన్యూస్ ఈసీజీస్ చేస్తూ ఉంటారు. ఈ థ్రెడ్మిల్ టెస్ట్ యూజువల్లీ బ్రూస్ ప్రోటోకాల్ అనే పద్ధతిలో చేస్తారు. ఇది 4 to 6 స్టేజెస్లో చేస్తారండి. ఎవ్రీ స్టేజ్కి 3 minutes టైం ఉంటుంది. ఆ 3 minutesకి సర్టెన్ స్పీడ్ ఆఫ్ ద థ్రెడ్మిల్ని సెట్ చేసి ఉంటారు. ఆఫ్టర్ 3 minutes ఆటోమేటిక్గా స్పీడ్ పెరుగుతుంది. అండ్ ఎలివేషన్ ఆఫ్ ద థ్రెడ్మిల్ అండ్ ఇంక్లినేషన్ కూడా కొద్ది థ్రెడ్మిల్ ఇంక్లైన్ అవుతుంది, అంటే కొద్ది పైకి లెగుస్తుంది. సో ఎవ్రీ 3 minutesకి ఆ స్పీడ్ పెరగడం వల్ల ఏంటంటే, ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 minutes ఒక ఈసీజీ తీస్తారు కంటిన్యూస్ ఈసీజీ మానిటరింగ్ ఉంటుంది, కానీ ఫర్ రికార్డ్ పర్పస్ ఎండ్ ఆఫ్ ద 3 minutes ఒక ఈసీజీ తీస్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్లో మనకు హార్ట్ రేట్ అనేది ఎవ్రీ స్టేజ్ పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా చాలామందికి ఎవ్రీ స్టేజ్ పెరిగే కొద్దీ మన ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ రెస్పాన్స్ వల్ల కొద్ది సింపాథెటిక్ సిస్టమ్ పెరగడం వల్ల హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ అని పెరుగుతూ ఉంటుంది. సో దీంట్లో మనం మానిటర్ ఏం చేస్తామంటే, ఒకటి మనకు ఫంక్షనల్ కెపాసిటీని, అంటే పేషెంట్ ఎంత వరకు విత్స్టాండ్ చేయగలుగుతున్నారు, దాన్ని మెటబాలిక్ ఈక్వలెన్స్లో మనం మెడికల్ టెర్మినాలజీలో క్యాలిక్యులేట్ చేస్తాము. ఎవ్రీ స్టేజ్ తను దాటగలిగాడంటే ఇన్ని మెటబాలిక్ ఈక్వలెన్స్ ఈజ్ ఏబుల్ టు క్యారీ అవుట్ అనేసి మనకు అర్థమవుతుంది. సో ఫంక్షనల్ కెపాసిటీ అంటే ఈ 2 స్టేజ్ల, 3rd స్టేజ్, 4th స్టేజ్ వరకు ఉంటుంది. సో ఈ స్టేజ్ దాటేసిన తర్వాత అట్లీస్ట్ 10 మెటబాలిక్ ఈక్వలెన్స్ అచీవ్ చేశారంటే దే విల్ బీ ఏబుల్ టు డూ నార్మల్ రొటీన్ రన్నింగ్ యాక్టివిటీస్, సైక్లింగ్ యాక్టివిటీస్. సో 5 మెటబాలిక్ ఈక్వలెన్స్ కంటే దాటలేకున్నారంటే రొటీన్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కానీ, వాకింగ్ కానీ ఇవన్నీ చేసుకోగలరు. 5 to 10 మధ్య ఉన్న లైట్ జాగింగ్ ఇవన్నీ చేసుకోగలిగే వాళ్ళు 5 to 10 మెటబాలిక్ ఈక్వలెన్స్ అచీవ్ చేయగలరు. సెకండ్ థింగ్ ఏంటంటే హార్ట్ రేట్ని. ఈ హార్ట్ రేటు మనకి ఈ ట్రెడ్మిల్ టెస్ట్ కరెక్ట్గా వస్తుందా లేదా అనే దానికి మనకు టార్గెటెడ్ హార్ట్ రేట్ ఉంటుంది. అంటే మన ఎవ్రీ ఏజ్కి ఒక టార్గెట్ హార్ట్ రేట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది కొన్ని ఫార్ములాస్ ద్వారా. సో ఇది అచీవ్ చేశారా లేదా అనేది మేము ఇంటర్ప్రిటేషన్లో చూస్తాం. సో ఇది అచీవ్ చేశారంటేనే వీ కెన్ గెట్ ఏ పాజిటివ్ రిజల్ట్. సో ఈ అచీవ్ చేయకుండా మధ్యలోనే ఆపేస్తే మనకి ఇంటర్ప్రిటేషన్ అనేది సరిగ్గా రాకపోవచ్చు. సో ఈ టార్గెట్ హార్ట్ రేట్ని కూడా మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి బ్లడ్ ప్రెషర్. అండ్ బ్లడ్ ప్రెషర్ రైజ్ అనేది యూజువల్గా అబ్జర్వ్ చేస్తాం. బ్లడ్ ప్రెషర్ ఫాల్ ఉంది అంటే దట్ ఈజ్ ఎ సైన్ దట్ పేషెంట్ ఈజ్ హ్యావింగ్ హార్ట్ ప్రాబ్లమ్ అన్నట్టు. అంటే లోపల ఇట్ ఈస్ ఎన్ ఇండికేషన్ టు స్టాప్ ద థ్రెడ్మిల్ టెస్ట్. బ్లడ్ ప్రెషర్, సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ గ్రేటర్ దెన్ 10 mmHg కంటే ఫాలో అయిందంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండికేషన్ టు స్టాప్ థ్రెడ్మిల్ టెస్ట్. అంటే హార్ట్ ప్రాబ్లం ఉండే సూచనలు ఉంది అని మనం. సో అదర్ దెన్ దట్ ఈసీజీ మానిటరింగ్, కంటిన్యూస్ ఈసీజీ మానిటరింగ్ వల్ల మనకి ఈసీజీలో ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయా లేదా అనేది కార్డియాలజిస్ట్ డాక్టర్ మనకు కంటిన్యూస్ అబ్జర్వ్ చేసి, సో ఏ సెట్ ఆఫ్ ఇండికేషన్స్ ఏదైతే ఉంటాయో, ఈ హార్ట్ రేట్ కానీ, ఈసీజీ కానీ అండ్ బ్లడ్ ప్రెషర్ కానీ, వీటికి గైడ్లైన్స్ స్పెసిఫిక్గా ఏది ఇంటర్ప్రిటేషన్కి పాజిటివ్గా హెల్ప్ అవుతుంది, నెగిటివ్ హెల్ప్ అవుతుంది అనేసి మేము చెక్ చేసి దానికి తగ్గ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. యూజువల్గా 3 to 4 hours ఆఫ్ ఫాస్టింగ్ ఈజ్ సఫిషియంట్. అదర్ దాన్ దట్ చెస్ట్ లీడ్స్ ఇక్కడ చెస్ట్లో షేవింగ్ చేసుకొని రావాల్సి ఉంటుంది. అండ్ కొంతమంది పేషెంట్స్ ఏవైతే హార్ట్ రేట్ కంట్రోల్ మెడికేషన్స్ యూజ్ చేస్తుంటారో అవి యూజువల్గా వాళ్ళ డాక్టర్ కన్సల్టెంట్ స్టాప్ చేసి రమ్మనే ఛాన్స్ కూడా ఉంటుంది. థ్రెడ్మిల్ అయిపోగానే రికవరీ ఫేజ్ అనేది ఒకటి ఉంటుంది. సో రికవరీ అనేది అట్లీస్ట్ 6 minutes వరకు పేషెంట్ని
ఈసీజీస్ మళ్ళీ తీస్తూనే ఉంటాము ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి. సో ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ 10 మినిట్స్ ఆఫ్ రిలాక్సింగ్ యూ కెన్ గో. థ్రెడ్మిల్ చేయలేని వాళ్ళని మనం ఫోర్స్ చేసి థ్రెడ్మిల్ చేయించలేము. ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే కొంతమందికి నీ పెయిన్స్ ఉంటాయి, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమంది బ్యాక్ పెయిన్స్ ఉంటాయి, కొంతమంది ఒబేసిగా ఉంటారు, కొంతమందికి థ్రెడ్మిల్ చేస్తే చెస్ట్ పెయిన్ వస్తుంది, కొంతమందికి ఆయాసం వస్తుంది, కొంతమంది థ్రెడ్మిల్ చేస్తే ఎక్కువ ఆయాసపడిపోయి ఆపేయమంటారు. సో ఇలాంటి పేషెంట్స్ని మనం ఎవాల్యుయేట్ చేసుకొని వెదర్ దే ఆర్ ఐడియల్ క్యాండిడేట్స్ ఫర్ థ్రెడ్మిల్ అనేది అసెస్ చేసుకొని వీ షుడ్ అడ్వైస్ దెమ్. ఇలాంటివి ఏమున్నా కానీ వీ షుడ్ నాట్ రికమెండ్ థ్రెడ్మిల్. దీనికి ఆల్టర్నేటివ్గా డోబుటమిన్ స్ట్రెస్ టెస్ట్ అని, డోబుటమిన్ స్ట్రెస్ థాలియం అనే టెస్ట్ ఉంటాయి. సో ఇదే ఈ రెస్పాన్స్ని మనం ఇంజెక్షన్స్ ద్వారా హార్ట్ రేట్ని ఇంక్రీజ్ చేసి సీరియల్ ఎకోకార్డియోగ్రామ్స్, సీరియల్ న్యూక్లియర్ స్కానింగ్స్ చేసి ఈ హార్ట్కి పర్ఫ్యూజన్ సప్లై ఎలా ఉందనేసి కూడా మనం చెక్ చేసుకొని ఐడెంటిఫై చేసుకోవచ్చు థ్రెడ్మిల్ చేయలేని వాళ్ళకి.